హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డిస్ వెచ్చ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మురుకులు. చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మురుకులని తయారు చేసుకోవచ్చు. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మురుకులని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. తర్వాత మీడియం టు లో ఫ్లేమ్ పెట్టి 3 లేదా 4 నిమిషాలు అంత బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వలన మురుకులు చాలా టేస్టీగా వస్తాయి. పిండి కలర్ మారకోకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లోకే మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఈ నీళ్ళని మరిగించుకోవాలి. ఇవి మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అదే కప్పుతోనే 3/4 కప్పు పుట్నాల పప్పుని తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత బియ్యం పిండిలోకి ఇలా జల్లెడ పెట్టి అంత బాగా జల్లించాలి. ఎక్స్ట్రాగా రవ్వలాగా ఉండేది పక్కకు తీసేయాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, మీ టేస్ట్ను బట్టి కారం ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వాముని తీసుకొని ఇలా నలిపి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ నువ్వులు, మీ దగ్గర ఏ నువ్వులు ఉంటే అవి వేసుకోవచ్చు. ఇలా తెల్లవైనా నల్లవైనా వేసుకోవచ్చు, లేదా ఆనియన్ సీడ్స్ అయినా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని అంత బాగా కలపాలి. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పక్కన వేడవుతున్న వాటర్ని వేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా గెరటితో కలుపుకోవాలి. 2 కప్పుల పిండికి 2 కప్పుల వాటర్ని తీసుకున్నాం కాబట్టి అన్ని నీళ్లు పోసి అంత బాగా కలపాలి. ఇలా కలిపాక వేడివేడి నీళ్లు పోసాం కదా, వెంటనే కలుపుకోకుండా మూత పెట్టి 5 లేదా 10 నిమిషాలు పక్కన పెట్టాలి. పిండి కొంచెం చల్లారిన తర్వాత మూత తీసి బాగా కలపాలి. పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని చల్లి బాగా కలపాలి. పిండి అనేది కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండాలి. మరి సాఫ్ట్గా ఉన్న ఆయిల్ బాగా లాగేస్తుంది. కాబట్టి పిండిని సెమీ సాఫ్ట్గా కలపాలి. పిండి ఇలా కలిపాక ఇలా నొక్కి చూస్తే ఇలా పిండి అనేది ఇలా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇలా కొంచెం గీకి చూసినా బరకగా ఉంది కదా, ఇలా వచ్చిందంటే మురుకులకు ఆయిల్ అనేది పట్టకోకుండా చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే మురుకులు కూడా కరకరలాడుతూ వస్తాయి. తర్వాత ఈ పిండిని పక్కన పెట్టుకొని తర్వాత ఇలా స్టార్ గుర్తు ఉండే బిళ్ళను తీసుకొని జంతికల గొట్టాన్ని సెట్ చేయాలి. ఇలా సెట్ చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్నాక మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలోకి తీసుకోవాలి. పిండిని ఇలా జంపుగా చేసి ఈ గొట్టంలోకి తీసుకోవాలి. ఈ జంతికల గొట్టంలోకి కొంచెం గ్యాప్ ఉండేలాగా పిండిని పెట్టుకోవాలి. తర్వాత మిగతా పిండిని ఆరిపోకుండా కవర్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇలా జంతికల గొట్టాన్ని సెట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మురుకులను మరింత ఈజీగా చేయడానికి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కొంచెం పెద్దగా ఉండే స్టీల్ ప్లేట్ను తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఈ ప్లేట్కి అంత బాగా అప్లై చేసుకోవాలి. తర్వాత మురుకులని చేసుకోవాలి. 2 చుట్టల్లాగా కానీ లేదంటే 3 చుట్టల్లాగా కానీ చేసుకోవచ్చు. ఇలా మురుకుల సేపు వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ప్లేట్లో ఎన్నైతే పడతాయో అన్ని మురుకులు చేసుకోవాలి. ఇలా కొంచెం పెద్ద మురుకులైనా లేదంటే ఇలా చిన్న మురుకులైనా చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకొని తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండిని వేసుకొని ఈ పిండిని వేసిన వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా వేడయింది. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా చలాకీకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చలాకీలోకి మురుకులను తీసుకొని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా చలాకీతో తీసి వేయడం వల్ల మురుకులు చాలా ఈజీగా వస్తాయి. ఇలా ఒక పక్క ఫ్రై చేస్తూనే మరొకసారి ఫ్రై చేయడానికి మురుకుల్లాగా చేసుకోవాలి. ఇలా ప్లేట్లో ఎన్నైతే పడతాయో అన్ని మురుకులు చేసుకోవాలి.
తర్వాత పైన నురగ వస్తుంది కదా, అది పూర్తిగా తగ్గేంత వరకు ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్‌లో 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి, తర్వాత అటు సైడ్‌కి తిప్పి అంతా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి, తర్వాత అటు సైడ్‌కి తిప్పి అంతా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని తీసి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండి మురుకులు రెడీ. చాలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. అంతే అండి, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.